ఈరోజు హైదరాబాద్ కూకట్పల్లిలో మల్లికా హాస్పిటల్స్లో న్యూ రివల్యూషన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎంఆర్ఐ తీసుకురావడం జరిగిందండి. ఈ ఎంఆర్ఐ ఎసోటే కంపెనీ ఇటాలియన్ టెక్నాలజీతో తయారు చేసిన మిషన్. ఈ మిషన్ ప్రత్యేకత ఏంటంటే, సహజంగా ఎంఆర్ఐ అంటే మనం ఎవరైనా కానీ ఒక టన్నెల్లోకి సొరంగంలోకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ దాంతో మిషన్ స్టార్ట్ అవగానే చాలా శబ్దాలు రావటం, ఆ శబ్దాల మధ్యలో ఎంఆర్ఐ తీసుకోవాల్సి రావడం పరిస్థితి ఉంటుంది. దానికి చాలామంది భయపడుతూ ఉంటారు. శబ్దాలకు భయపడటం ఒకటి, క్లోజ్డ్ స్పేసెస్కి భయం అనేది ఉంటుంది. ఈ టెక్నాలజీలో ఇది ఓపెన్ ఎంఆర్ఐ టెక్నాలజీ రావటం, 2 మ్యాగ్నెట్స్ ఓపెన్గా ఉండటం, మామూలు ఎక్స్రే ఎలా అయితే తీయించుకుంటామో ఆ రకంగా మనం పడుకొని ఎంఆర్ఐ తీయించుకునే ఫెసిలిటీ వస్తుంది. సౌండ్ అనేది ఆల్మోస్ట్ జీరో. ఒక ఏసీ ఆన్ అయితే ఎంత సౌండ్ ఉంటుందో అంత సౌండ్తోనే మనం ఈ ఎంఆర్ఐ చేయడం జరుగుతుంది. దీంట్లో ఈ భయం ఉన్న వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది. భయంతో పాటు చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఎంఆర్ఐ టెక్నాలజీ అనేది. ఈ కంఫర్ట్, ఈ సౌండ్ లేకపోవటం, ఓపెన్ నేచర్ కంటే కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఏ పొజిషన్లో అయితే నొప్పి వస్తుందో ఆ పర్టికులర్ పొజిషన్లోనే మనం ఎంఆర్ఐ తీసుకొని చేయగలగటం చాలా గొప్ప విషయం దీంట్లో. అంటే మామూలుగా ఏంటంటే, చాలామంది మీరు చూస్తుంటారు, నడుము నొప్పి ఉంటుంది, కాలుజాలు ఉంటుంది, నడుస్తూ ఉంటే నడుములోంచి కాళ్ళలోకి సయాటిక్ లాగా పెయిన్ వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళందరికీ పడుకున్నప్పుడు నొప్పి ఉండదు, నడిస్తే నొప్పి వస్తుంటుంది, నిల్చున్నప్పుడు నొప్పి వస్తుంటుంది, పని చేసినప్పుడు నొప్పి వస్తుంది, కూర్చున్నప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. బట్ ఎంఆర్ఐ మాత్రం పడుకోబెట్టి తీస్తుంటాం. ఆ సందర్భంలో ఒక 90% మందికి ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు, కానీ కొంతమందికి ఆ ప్రాబ్లం అనేది పర్సిస్టెంట్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఎంఆర్ఐ తీయించుకున్నా మీకు ఎంఆర్ఐ నార్మల్గా ఉందండి, ఫిజియోథెరపీ చేసుకోండి, మందులు వాడుకోండి అని చెప్తుంటారు, లోపల ప్రాబ్లం ఐడెంటిఫై అవ్వదు. ఈ డైనమిక్ లోడ్ బేరింగ్ ఎంఆర్ఐలో అడ్వాంటేజ్ ఏంటంటే, నిల్చోబెట్టి ఎంఆర్ఐ తీసుకోవడం వల్ల స్టాండింగ్ పొజిషన్లో కరెక్ట్గా వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు చేసేటప్పుడు, నిల్చున్నప్పుడు, నడిచినప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ ఎగ్జాక్ట్గా ఎంఆర్ఐ మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది. ఈ టెక్నాలజీ ఇంతవరకు మనకి అందుబాటులో లేదు. ఇది ఎసోటే వాళ్ళు ఇటాలీ నుంచి దీనికి మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది మనకి సౌత్ ఇండియాలో 2 సెంటర్స్లో మనం ఇది చేయడం జరిగింది. గుంటూరులో ఒక ఎంఆర్ఐ, ఇది సెకండ్ బ్రాంచ్ మనం హైదరాబాద్ కూకట్పల్లిలో ఓపెన్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో పేషెంట్ కంఫర్టే కాకుండా కాస్ట్ విషయంలో కూడా సేమ్ కాస్ట్తో మనం ఎంఆర్ఐ చేయటం, యాక్యురేట్ డయాగ్నోసిస్ చేయడం జరుగుతుంది. ఈ ఎంఆర్ఐ మీద మేము చేసిన పరిశోధనలకి ఇప్పటికే అంతర్జాతీయంగా చాలా గుర్తింపు రావటం, అంతర్జాతీయంగా మనకి థామస్ వైట్ క్లౌడ్ అవార్డు అని చెప్పి స్కోలియోసిస్ రీసెర్చ్ సొసైటీ యుఎస్ఏ వాళ్ళు బెస్ట్ రీసెర్చ్ అవార్డు ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్టడీ ఆన్ లంబార్ స్పైన్ వాళ్ళ దగ్గర నుంచి ఈజిల్స్ ప్రైజ్ అని చెప్పి ఒక ప్రైజ్ అనేది జరిగింది. అది ఇండియాలో ఫస్ట్ టైం మనకి రావటం అనేది. 3ది జపాన్లో ఏషియా పెసిఫిక్ రీసెర్చ్ సొసైటీ వాళ్ళు కూడా దీని మీద మనకి బెస్ట్ పేపర్ అవార్డు రావట్లేదు. అంటే ఈ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ విషయాలు ఏం తెలియదు మనకి. యాక్చువల్గా నిల్చున్నప్పుడు ఏం జరుగుతుంది, నడుచున్నప్పుడు ఏం జరుగుతున్న విషయం మనకి తెలియని పరిస్థితిలో ఉంటుంది. ఈ టెక్నాలజీ ఇప్పుడు మనకి హైదరాబాద్లో కూకట్పల్లిలో మల్లికా హాస్పిటల్స్లో అందుబాటు చేయడం చాలా సంతోషంగా ఉంది.